రైట్ రైట్ గోడపాటి గారు, మొత్తానికి అప్పట్లో ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి అక్కడ టీడీపీ కార్యకర్తలకు చెప్పారా మీరు అమిత్ షా గారి కారు మీద రాళ్ళు వేయమని? ఇదని పాపం హనుమంత్ రెడ్డి గారు చూసి ఆ వార్త హనుమంత్ రెడ్డి గారు కొన్ని రాజకీయ హనుమంత్ రెడ్డి నువ్వు చెప్పాయా మా కార్యకర్తలు మా అమిత్ షా మీద రాళ్ళు వేయమని చెప్పి సరే అవన్నీ పక్కన పెడితే ఆయన అంటారు ఇప్పుడు పార్టీలు మారి ఏది జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడా? కాంగ్రెస్ పార్టీ నుంచి రాలేదా? పురంధేశ్వర్ గారిని సుజనా చౌదరి గారిని వీళ్ళ గురించి మాట్లాడతారు. మీ పార్టీలో ఉన్న 90% కాంగ్రెస్ నుంచి ఇంపోర్ట్ అయినాడే కదా. సొంతంగా పార్టీ పెట్టుకున్నాం, వేరే పార్టీలో పోలే, సొంతంగా అధికారంలోకి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి, మీ సుజనా చౌదరికి, చంద్రబాబు నాయుడు గారితో వెన్నుపోటు పొడిచి పార్టీని వాళ్ళు ఏ పార్టీలో వాళ్ళు తీసుకోలే పాపం. చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. బ్రహ్మనాయుడు గారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు వైఎస్ఆర్ పార్టీని తిరస్కరించారని క్లియర్ గా వాళ్ళకి అర్థమైంది. ఫ్రస్ట్రేషన్ లో ఏదేదో మాట్లాడుతున్నారు. సర్వేలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయంట, మరి చూడండి సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నాయంట. మళ్ళీ జగన్ గారు ఏముందండి, వీళ్ళు ఇచ్చే సర్వేలు అన్ని తెలుసు. ఇవాళ మీరు నిజంగా మీరు జర్నలిజం లో ఉన్నారు, మీకు తెలుసు. ఆత్మసాక్షి సర్వే మీకు తెలిసిన మిత్రులు ఉంటే తెప్పించుకోండి. ఈ రోజున 135 నుంచి 145 వరకు ఈ కూటమికి రాబోతుంది. నేను క్లియర్ గా చెబుతున్నా. ఇవాళ మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఆత్మసాక్షి సర్వే డెఫినెట్ గా దానికి ఒక ప్రామాణిక ఉంది, అందరు నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన చాలా వరకు జరిగినాయి. కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తా ఉంది. నేను అదే చెప్తాను. నేను పెయిడ్ సర్వే ఆత్మసాక్షి హనుమంత్ రెడ్డిని తెప్పించుకోండి. ఇవాళ ఫ్రస్ట్రేషన్ లోకి వచ్చేసి వీళ్ళ నాయకుడు అదే మాట్లాడుతున్నాడు, వీళ్ళు అదే సారీ రాజకీయాల్లో వ్యక్తిగత దోషణలు అనేది కరెక్ట్ కాదు. అది బానుకుంటే ఎవరికైనా మంచిది. మొన్న ఉండవల్లి వీళ్ళెందుకు వీళ్ళ పార్టీకి అత్యంత సానుభూతి పరుడైన ఉండవల్లి వారు అన్నారు, ఏం తెలిసి రాజమండ్రి నుంచి అనపర్తి వెళ్ళటానికి నార్మల్గా 20 నిమిషాలు పడుతుంది, నాకు 1:20 పట్టింది. ఆ రకమైన దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రోడ్లని. వీళ్ళ చేస్తున్న అభివృద్ధి ఏంటో తెలుసు, రాష్ట్ర ప్రజలే తెలుసు. సో అందుకని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించడానికి కూటమిని సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఏం మాట్లాడినా ప్రశ్న మాట్లాడుతున్నారు తప్ప దాన్ని మనం విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. సోదరులు మారితే మంచిది. మరాబ్ సురేష్ గారు సార్, ఇప్పుడు కొద్దిగా హనుమంత్ రెడ్డి గారిని కొద్దిగా ఒక 2 నిమిషాలు కూల్గా వినమనండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ తిరుపతిరావు గారు, శ్రీనివాసరావు గారు, హనుమంత్ రెడ్డి గారు నేను చెప్తే ఏం జరిగిపోలేదు. ఎందుకంటే అక్కడ పెద్దలు ఏదో మాట్లాడుకుంటారు, అవి ఫైనల్ గా ఏం జరగాలో అది జరిగితే ఒక ఫ్యూ డేస్ లో అన్ని బయటకు వస్తాయి. ఎవరి వ్యక్తిగతం వాళ్ళు ఇక్కడ మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి కోసం ఒక్కడి మీద ఇంతమంది కలిసి వస్తున్నారని చెప్పి ఇంతకుముందు హనుమంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఆయన ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు అని నేను అంటాను. ఎందుకంటే కాంగ్రెస్ నుండి వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ వేరెవరో పెట్టుకున్న పార్టీని పూర్తిగా ఆయన బయటికి పంపించి తీసుకోవడంతో పాటు వాళ్ళ చెల్లిని ఆయన జైల్లో ఉన్న సమయాల్లో కొన్ని వేల కిలోమీటర్ల చెల్లిని, తల్లిని రోడ్ల మీద మొత్తం తిప్పి వాళ్ళ యొక్క శ్రమని, ఆయన శ్రమని ఆయన కూడా కష్టపడారు, మేము కాదనట్లేదు. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు తాలూకా క్రెడిబిలిటీని మొత్తాన్ని వాడుకొని ఆయన సీఎం అయ్యారు. ఈ రోజు ఆ పరిస్థితులు లేవండి. అదే ఏదైతే జగనన్న వదిలేడనే బాణం ఏదైతే ఉందో ఆ బాణం ఈరోజు చుట్టూ తిరిగి ఆయన గుండెల్లోనే గుచ్చిపోతుంది. ఎందుకంటే నేరుగా ఈ గత కొద్ది రోజులుగా జరిగే పరిణామాలు మీరు అందరూ చూడవచ్చు. ఏదేమైనా రాజకీయాల్లో మటుగా ఉందాగా ఉండాలి. దయచేసి ఈ పొత్తులు అనేవి ఈ రాష్ట్రానికి చాలా అనివార్యం, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. అలాగే పవన్ కళ్యాణ్ అవసరం లేదు, ఆ రాజకీయ పార్టీలు మీరు పొత్తులు పెట్టుకుని మీ పార్టీలు అధినేతలకు నచ్చితే చాలు. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద అనుమానంగా ఉందని చెప్పేసి ఒక సందర్భంలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి అనుమానం అవసరం లేదండి. ఆయన 2014లో పార్టీ పెట్టేటప్పుడు కానీ అన్కండిషనల్ గా తెలుగుదేశం గవర్నమెంట్ కి, బీజేపీకి కలిపి ఆయన సపోర్ట్ చేశారు. అలాగే 2019లో ఇండివిజువల్ గా వెళ్ళాం. ఈరోజు కలిపి వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయన గ్రహించారు. కాబట్టి ఆయన ఒక ఆలోచనతో ఉన్నారు.
ఈ రాష్ట్ర బాగోగులు, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ఒక ఆలోచన ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి ఆయన ఒక్కడి మీద ఇంతమంది వెళ్తున్నారు. పొత్తుల గురించి మీకు ఎందుకంటే మీరు ఆల్రెడీ పోయినట్టు 175 అన్నప్పుడు 175 వస్తాయి కదా, ఎవరెవరు కలిస్తే మీకెందుకు? దాని మీద మీరు మాట్లాడుతున్నారంటే నాకు మీ సమస్య. సురేష్ గారు సమయం లేదు. ఇంకొకటి అయ్యా ఒక్క నిమిషం, ఎస్సీలు బీసీలకి ఏవో చేసామని అంటున్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కానీ అవన్నీ ఎటు మళ్ళించారండి? ఎవరికైనా ఒక లోను, ఒక ఆటో గానీ ఎక్కడైనా ఇచ్చారండి? అది కూడా అంటే అబద్ధాలు, ఏది పడితే అది అబద్ధాలు ఆడటం అనేది కరెక్ట్ కాదు. వాస్తవాలు ఒప్పుకోవాలి. ఇంకోటి కేరళతో మన రాష్ట్రాన్ని పోల్స్తున్నారు. కేరళ ఒకసారి వెళ్ళి చూడండి, రోడ్లు బ్రహ్మాండంగా ఉంటాయి. అక్కడ సచివాలయ వ్యవస్థ అది వేరు. ఇక్కడ మీరు సచివాలయ వ్యవస్థ తెచ్చారు కానీ అక్కడ బిల్డింగ్లు తప్ప సచివాలయంలో జరగాల్సిన ఏ ఒక్క కార్యక్రమాలు జరగటం లేదు. దయచేసి ఇవన్నీ గమనించాలి. అబద్ధాలు మాట్లాడుకుంటూ. సురేష్ గారు సమయం లేదండి, సమయం లేదు. రైట్, హనుమంత్ రెడ్డి గారు కంక్లూజన్ ఇవ్వండి. మొత్తానికి టీడీపీ, బీజేపీ, జనసేన ముగ్గురు కూటమి కట్టబోతా ఉన్నారు. కూటమి కూడా చాలా స్ట్రాంగ్ అయ్యేటువంటి పరిస్థితి కనపడతామని, ముగ్గురు మళ్ళీ 2014 సీన్ 2024లో రిపీట్ అవుతుంది అనేటువంటి ఒక హోప్ తోటి 3 పార్టీలు ఉన్నాయి. నేనేమంటా అంటే 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు జనసేన జెండా పట్టుకొని ఓట్లు అడిగే పరిస్థితికి దిగజారిపోయారు. బీజేపీ పార్టీ జెండా పట్టుకొని బీజేపీ పార్టీ జనసేన కండువాలు వేసుకొని పరిస్థితి దిగజారాడు. నేను ఎంతో మంది దేశానికి ప్రధానమంత్రులను, రాష్ట్రపతులను, అంటే సత్యనాదేళ్లను అందించానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు, దేశంలో ప్రపంచంలో ఎక్కడ మంచి జరిగినా అది తన వల్లే జరిగిందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి గజగజ వణికిపోతా ఉన్నాడు. అన్ని పార్టీల చుట్టూ, ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడనే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో కూడా అనైతికంగా పొత్తు పెట్టుకొని ఈరోజు వస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి పాలన అందించాడు కాబట్టి మేము చెప్తా ఉన్నాం. కాళ్ళు ఎగరేసుకొని మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పుకోలేని దీనావస్థలో వాళ్ళు ఉన్నారు. నేనేం కంగారు పడలేదు. నేనేం చెప్తున్నా అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసాడు, ముఖ్యమంత్రి అభ్యర్థి నేనని చెప్పుకోలేని దీనావస్థలో వాళ్ళు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రమాణ స్వీకారం చేస్తాను మేము చెప్తా ఉన్నాం. వాళ్ళు ఎందుకు పోలేకున్నారంటున్నా, పొత్తులు లేకుండా ఎందుకు పోలేకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని మీ ద్వారా తెలియజేస్తాం. అదే సార్ నేనేమనలేదు సార్, నేనేమంటానంటే దానికి కూడా పొత్తులు. హనుమంత్ రెడ్డి గారు ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. రైట్, పూడి తిరుపతిరావు గారు, హనుమంత్ రెడ్డి గారు, గుడిపాటి శ్రీనివాస్ గారు, మర్రాపు సురేష్ గారు.